Welcome to Finacle Tuitions. My name is Dr. Venkatramana. Fundamental properties of matter, thermal motion concept. థర్మల్ మీనింగ్ హీట్ అని చెబుతాము లేదా టెంపరేచర్ అని చెబుతాము. సాలిడ్ పార్టికల్స్ కి హీట్ అనేది అప్లై చేస్తే హీట్ ని సాలిడ్ పార్టికల్ అబ్జార్ప్షన్ చేసుకొని వెరీ క్లోజ్ ప్యాటర్న్ ఉండడం చేత ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అనేటువంటిది వెరీ లెస్ ఉండడం చేత ఇది వైబ్రేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ పార్టికల్స్ యొక్క మాలిక్యులర్ నేచర్ బట్టి 3 టైప్స్ గా డివైడ్ అయి ఉంది. సాలిడ్స్ లో ఫస్ట్ వైబ్రేషన్ వచ్చేసి బెండింగ్ వైబ్రేషన్. పార్టికల్ అనేటువంటిది బెండింగ్ ఫామ్ లో వైబ్రేషన్ జరిగితే బెండింగ్ వైబ్రేషన్ అని, లేదా పార్టికల్ యొక్క వైబ్రేషన్ అనేటువంటిది లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి ఈక్వల్ కాంట్రిబ్యూషన్ లో వైబ్రేషన్ జరిగితే సిమెట్రిక్ స్ట్రెచింగ్ వైబ్రేషన్ అని, లేదా పార్టికల్ వైబ్రేషన్ అనేటువంటిది వన్ సైడ్ కే జరిగితే లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ కే జరిగితే దీన్ని అసిమెట్రిక్ స్ట్రెచింగ్ వైబ్రేషన్ అని చెబుతాము. సాలిడ్ పార్టికల్ అటు పర్టికులర్ టెంపరేచర్ వద్ద లిక్విడ్ పార్టికల్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ లిక్విడ్ పార్టికల్ అనేటువంటిది అగైన్ హీట్ అబ్జార్ప్షన్ చేసుకొని ఈ లిక్విడ్ పార్టికల్ లో పార్టికల్ మధ్యన ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అనేటువంటిది మీడియం ఉండడం చేత రొటేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ రొటేషన్ అనేటువంటిది క్లాక్ వైజ్ రొటేషన్ అయి ఉండొచ్చు, లేదా యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అయి ఉండొచ్చు, లేదా హారిజాంటల్ రొటేషన్ ఆర్ వర్టికల్ రొటేషన్ లాగా ఉంటుంది లిక్విడ్స్ లో. ఈ లిక్విడ్ పార్టికల్ అనేటువంటిది పర్టికులర్ టెంపరేచర్ వద్ద గ్యాస్ పార్టికల్ గా కన్వర్ట్ అవుతుంది. అగైన్ గ్యాస్ పార్టికల్ కి హీట్ సప్లై చేస్తే ఈ గ్యాస్ పార్టికల్ అబ్జార్ప్షన్ చేసుకుని హీట్ ని పార్టికల్ మధ్యన లార్జ్ గ్యాప్ ఉండడం చేత వైబ్రేషన్ అవ్వదు, రొటేషన్ అవ్వదు, ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ట్రాన్స్లేషన్ అనగా ఇలా అప్ అండ్ డౌన్ అయ్యే నేచర్ ని, అప్ అండ్ డౌన్ అయ్యే నేచర్ ని ట్రాన్స్లేషన్ నేచర్ అని చెబుతారు. గ్యాస్ పార్టికల్ ట్రాన్స్లేషన్ ప్రాపర్టీ జరుగుతుంది. టెంపరేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది, మోషన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సాలిడ్, లిక్విడ్, గ్యాస్ పార్టికల్స్ ని కంపారిజన్ చేస్తే మోషన్ అనేటువంటిది గ్యాస్ పార్టికల్స్ లో వెరీ హై ఉంటుంది బికాస్ ఆఫ్ హై కైనెటిక్ ఎనర్జీ ఉండడం చేత. సో కైనెటిక్ మాలిక్యులర్ థియరీకి బెస్ట్ ఎగ్జాంపుల్ గా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ని కన్సిడర్ చేస్తాము. Hope this information is informative. Thank you.